అందరికీ మరొకసారి పరిశుద్ధాత్మ దీవెన కారకుడైన ప్రభు నామమున నిండు వందన హృదయపూర్వక మరణాత. ఈ పరిశుద్ధ స్త్రీల సెప్టెంబర్ మాసములో 3వ వారము ప్రభు ఆత్మీయతలో పెంపార చేయబడుతూ నిండైన దేవుని ఆశీర్వాదములలోనికి నడిపింపబడిన మనందరకును కృపామయుడు క్షేమదాయకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రశస్త పావన ధన్యత తండ్రి విస్తారముగా దయచేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత దినములలో దేవుని ఏర్పాటును బట్టి పొట్టివాడైన జక్కయ్య యొక్క వాక్య వర్తమానమును, అతని జీవితములో దైవ జనుని కంటితో ప్రభువు చెప్పిన మర్మములను చూచిన వివరములో ఉన్న వర్తమానమును గత వారము మనము ధ్యానించుకున్నాం. ఈ దినము స్త్రీల మాసమును పురస్కరించుకుంటూ పరిశుద్ధ వాక్యములో ఉన్న ఒక తాళిమి కలిగిన స్త్రీ అబీగయేలును గూర్చి ధ్యానము చేసుకుందాము. ఈ వాక్యమునకు దైవ జనులు పెట్టిన పేరు జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును. అనగా ఈ అబీగయేలు యొక్క ఆతురత, జాగ్రత్త అనగా ఆతృత అనగా క్యూరియాసిటీ. తెలుగు భాషలో ఆతృతకు కారణము వేగిరపడుట. రెండవది జాగ్రత్త అనగా వేగిరిన పడిన ఈమె దేవుని విషయములో రాబోవు అపాయమును గుర్తించి జాగ్రత్త పడుట అనేది అంశమును మనము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ వాక్యములో చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము ప్రారంభ వచనములను మనం చదువుకున్నట్లయితే, ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలో ఉన్న అతని ఇంటి నివేశములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మెలులోని మాయోలునందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెలు వచ్చి కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదే, రూపసే ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ఆమేన్. చిన్ని ప్రార్థన. దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. చదవబడిన వాక్య భాగమును ధ్యానించుచుండగా నీ ఆత్మ వశములో మా తలంపులను ఉంచండి. నీ పరలోక ప్రభావములో తండ్రి మేము ఘనపరచబడుటకు వినుచున్న ప్రతి మాటయు మాకు ఆదరణను, వ్యాకులతను, సంపూర్ణమైనటువంటి జ్ఞాన సంపత్తిని అందించుటకు గల కృపను మీరు చూపించి దయచేసి దీవించుమని ప్రధాన బోధకుడై మాకందరికి నీ వాక్యమును బోధించు. యేసు నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు దీవించి తన వాక్య జ్ఞాన సముదాయముతో మనందరినీ విస్తారముగా ప్రభు ఘనపరచి దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ఈ అధ్యాయ భాగ ప్రారంభములో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భక్తిలోను, జ్ఞానములోను, రోషములోను, అభిషేకములోను క్రీస్తు ప్రభు యొక్క వంశావళికి మూలమును అయ్యున్న దావీదు మహారాజు యొక్క అభిషిక్తుడు అయ్యున్న సమూయేలు యొక్క మరణ దశ కనబడుతున్నది. ఈ ఆఖరి దినములలో సమూయేలు మృతి పొందిన తరువాత ఆ కాలమునందు కర్మేలు అను ప్రాంతములో నాబాలు అను ఒక వ్యక్తి జీవిస్తూ ఉండేవాడట. ఇతడు బహు భాగ్యవంతుడు, ధనము గలవాడు, మోటువాడు అయ్యున్నాడని వాక్యం చెప్తూ ఉంది. అలాగే ఈయన యొక్క భార్య అయినటువంటి అబీగయీలు అనేటువంటి ఆమె తన యొక్క భర్తకు రివర్స్ క్యారెక్టర్ అన్నమాట. అనగా ఈ నాబాలు భూమి
వంటి వాడైతే ఈమె ఆకాశం వంటిది. ఎలా అయితే భూమి ఆకాశము ఎప్పుడు వేరువేరుగా దూరంగా ఉంటాయో, వీరి యొక్క లక్షణములు కూడా దేవుని చిత్తములు అలాగే ఉంటాయి. వాక్యంలో సుస్పష్టంగా చెప్పబడింది, నాబాలు మోటువాడును మూర్ఖుడును అయ్యున్నవాడు, పనికి మాలిన వాడును కూడా వాక్యంలో చెప్పబడుతుంది. ఈ నాబాలు అను మాటకు అర్థాలన్నీ అక్కడే రాసేశారు. మోటువాడు, మూర్ఖుడు, పనికి మాలిన వాడు అని తెలియచేయబడుతుంది. అలాగే తల్లి అయినటువంటి అబీగయేలు యొక్క మాటను మనం చూసినట్లయితే దైవ జనులు అంటూ ఉన్నారు, అబీగయేలు అను మాటకు అర్థము నా దేవుని యొక్క లేక నా తండ్రి యొక్క సంతోషము. అబి అనగా నా తండ్రి, గయిల్ అనగా సంతోషము. అనగా అబీగయేలు అనగా ఏమిటండి? నా తండ్రి యొక్క సంతోషము. పేరుకు తగినట్లుగానే ఈమె సుబుద్ధి కలదై రూపసి అయి ఉండెను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒకే కత్తులు ఒకే రకముగా ఉన్న రెండు వరలో ఉండకూడదు అంటారు మన పెద్దవారు. కత్తులు రెండు ఒకే పదునులోను అలాగే ఒకే ఆకారములో ఉన్నప్పటికీ ఒక వరలో వాటిని ఉంచరాదు అని ఎలాగైతే అంటారో, దేవుడు కూడా దైవ ఖడ్గముగా పనిచేయబడుతున్న అబీగయేలును లోకపు ఖడ్గముగా అనగా సాతాను ఖడ్గముగా పనిచేస్తున్నటువంటి నాబాలును కూడా ఒకే స్థానమున ఉంచుటకు ఇష్టపడలేదట. అందుకే ఒకానొక దినమున ఈ నాబాలు అనేటువంటి వ్యక్తి 3000 గొర్రెలకు ఏమై ఉన్నాడు? యజమానుడై ఉన్నాడు. ఏ ప్రాంతము అంటే కర్మేలు అనే ప్రాంతమునకు. ఇతనంట బహు ధనవంతుడు, భాగ్యవంతుడు, గొప్పవాడు. అలాగే మూర్ఖుడు అయి ఉండటం వలన ఇతడు తన దగ్గర పని చేయుచున్న పని వారికి గొర్రెలను అప్పగించి, పంక్తులుగా గొర్రెలను అప్పగించి వాటిని మేపమని వాళ్ళకు అప్పజెప్పేవాడు. ఆ కాలమునట సమూయేలు మహాభక్తుడు మరణించుట, సౌలు రాజు దావీదును చంపుటకు అతడు తిరుగుట, ఈ రెండు వృత్తాంతాలు ఒకే సమయంలో జరుగుతున్నాయి. సమూయేలు మరణించిన తరువాత ఇక సౌలుకు విచ్చలవిడితనం వచ్చేసింది రాజ్యాధికారములు. ఎందుకంటే దేవుడు సమూయేలు ద్వారా సలహాలు ఇచ్చుటను బట్టి ఒక అడ్డుగా సమూయేలును భావించేవాడు సౌలు. ఎప్పుడైతే సమూయేలు మరణం జరిగిందో ఇక విచ్చలవిడితనం పెరిగిపోయి ఇష్టానుసారముగా మారిపోయాడు. ఎప్పుడైతే సమూయేలు మహాభక్తుడు దావీదునకు అభిషేకం చేశాడని తెలిసిందో వెంటనే దావీదును చంపుటకు సౌలు ఏం చేశాడంట? తన ప్రయత్నాలు పన్నాగాలు మొదలు పెట్టాడు. ఈ కాలక్రమములోనే దావీదు అడవులలోను గుహలలోను దాగుకుంటూ తన యొక్క జీవన విధానమును సాగిస్తూ ఉన్నాడు. ఈ దావీదట ఒక్కడుగా వెళ్ళినప్పటికీ దావీదు అభిషేకమును బట్టి దేవుడు ఎందరినో ఈ దావీదు వెంట ఉంచి బలపరిచినట్లుగా దేవుని వాక్యములో సుస్పష్టమైంది. అందరూ అంటారు దావీదు తరుమబడ్డాడు సౌలు చేత. సౌలు అంటే దావీదుకు అంత భయమా అంటారు. నిజం చెప్పాలంటే సమూయేలు బ్రతికున్నంత వరకు దావీదును చంపటానికి సౌలు సాహసం చేయలేదు. కారణం ఏమిటంటే అభిషేకింపబడిన వాడి మీద కత్తి దూయటము దైవ ద్రోహము, దైవిక పాపం కూడా. అర్థమైందండి? ఎందుకంటే అభిషేకం సౌలుకి సమూయేలు అభిషేకం చేశాడు, దావీదు కూడా అభిషేకం తనే చేశాడు. ఇప్పుడు సమూయేలు ఇప్పటికే చాలా కోపంగా ఉన్నాడు సౌలు మీద. ఇప్పుడు దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసిందనుకో, ఇక సమూయేలు యొక్క శాపము సౌలును నాశనం చేస్తున్నందువలన సమూయేలు మరణించు వరకు దావీదును ఏం చేయలేదు. మరణించిన తరువాత దావీదును చంపడానికి ప్రయత్నం పన్నాడు. అలాగే దావీదు కూడా దేవుడు దావీదును మాటకు దేవునికి ప్రియమైన వాడు అని అర్థం. అంటే అతడు ఎంత ప్రియమైన వాడు కాకపోతే గొలియాతును చంపిన దావీదుకు సౌలును చంపటం చాలా చిన్న విషయం. అయినా జరిగిన అభిషేకాన్ని దృష్టిలో పెట్టుకుని సమూయేలు చేత సౌలుకు అభిషేకం జరిగింది కాబట్టి దాన్ని మనస్సులో దృష్టిలో పెట్టుకుని దావీదు ఏ రోజు పారిపోవడమే దాక్కోవడమే చేశాడు కానీ ఏ రోజు అట సౌలును చంపటానికి అడ్డదారిలో రాలేదు. ప్రభునందు ప్రియులారా, ఈ
దావీదు మహాభక్తుడు ఆ ప్రాంతము ఈ ప్రాంతము అలా అలా మారుతూ సమూయేలు మరణ కాలములో తరువాత ఇతడు కర్మేలు అను ప్రాంతపు అడవులలో సంచరించేవాడట. అప్పుడు ఈ దావీదు మహాభక్తునికి 400 మంది సైన్యం ఉంది. ఎంతమంది అండి? 400 మంది సైన్యం ఉండేది. ఒకటిగా వచ్చేటప్పుడు రాజు కాలేదు కాబట్టి ఇతడు అప్పటికి ఆ కాలమునందు సౌలు మహారాజు దగ్గర మహారాజుల యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి యుద్ధ ఉపకరణములను పట్టుకుని తిరిగేవాడు గనుక యుద్ధ ప్రావీణ్యత కలిగిన దావీదును మెచ్చుకుంటూ చాలా మంది దావీదు వెనకాల వచ్చారు దేవుని కృపను బట్టి. అప్పుడట నాబాలు అనేటువంటి ఈ మోటువాడు తన 3000 గొర్రెలను విభాగించి పలు ప్రాంతాలలో వాటికి పచ్చిక మేయటానికి కొంతమంది పనివారిని పెట్టి ఉన్నాడట. ఆ కాలమునందు భక్తుడైన దావీదు తన దగ్గర ఉన్నటువంటి 400 మంది సైన్యములో కొంతమందిని ఈ నాబాలు యొక్క గొర్రెలకు కాపలిగా పంపించాడట. దావీదు ఏం చేశాడండి? తన దగ్గర ఉన్నటువంటి సైన్యములో ఎవరైతే ఉన్నారో వారందరినీ ఎక్కడికి పంపించాడు చెప్పండి? ఈ గొర్రెలకు కాపలిగా. చూసారా, ఫోటోలో చూస్తున్నారా? మోటువాడుగా కనబడుతున్నాడు అక్కడ. ఈ వ్యక్తికట సహకరించే విధముగా, సహాయము చేసే విధంగా తన గొర్రెలకు కావలిగా తన యొక్క సైన్యాదులు ఉన్నటువంటి వారిని తన సైన్యములో కొందరిని పంపించాడు. ఎందుకో చెప్పనా? దావీదు ఒక మంచి గొర్రెల కాపరి. దావీదు కన్నా గొప్ప కాపరి సృష్టిలో ఎక్కడ లేరు, యేసు ప్రభు వారు తప్ప. అంత గొప్ప కాపరి, గొర్రెలను ఎలా అదుపు చేయాలో తెలిసిన వాడు, గొర్రెలకు కీడు రాకుండా. ఎందుకంటే ఆ కర్మేలు అను అడవి ప్రాంతములో, ఎందుకంటే అదే అడవి ప్రాంతంలో గొర్రెలు మేపుచూ దావీదు సింహాన్ని చంపాడు, ఎలుగుబంటును చంపాడు గనుక ఈ గొర్రెల మందలకు ఏ హాని కలగకుండా ఈ యొక్క నాబాలు యొక్క గొర్రెల మందలకు తన సైన్యాన్ని ఇచ్చి పంపించాడంట. ఇలా పంపించి ఎప్పుడు సురక్షితంగా కాపాడేవాడట. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఈ మోటువాడైన నాబాలు ఒక విందు పండుగ చేస్తూ పలు విధములైన ఆహార పదార్థాలతో ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకుని విందు చేస్తుంటే దావీదు మహాభక్తుడు తన వారిలో నమ్మకమైన వారిని పంపించి, మంచి వారి నమ్మకమైన వారిని పంపించి, నువ్వు వెళ్ళి నాబాలు యొద్దకు వెళ్ళి అతనితో కుశల ప్రశ్నలు వేసి క్షేమ సమాచారము కనుక్కొని, ఇదిగో మాకు కాస్త ఆహారం ఇయ్యుము అని వినయముతో మీరు అడిగి మనము తినటానికి ఏమైనా తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు. వీరు ఇలాగే వెళ్ళగానే దావీదు ఎలా చెప్పాడో అలాగే వారు వెళ్ళటము, నాబాలును అడగటము, కుశల ప్రశ్నలు వేయటము, ఇవన్నీ చేసి ఆహారం అడిగినప్పుడు నాబాలు అంటాడు, దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు? అతడెవరో నాకు తెలియదు, ఇదంతయు నా కష్టము, ఇదంతయు నా స్వాస్థ్యం అని పొగరు గల సమాధానం. ఎందుకంటే మోటువాడు రెండవది అతను ఏమై ఉన్నాడు చెప్పండి? మూర్ఖుడై ఉన్నాడు గనుక తన మూర్ఖచితమైన సమాధానాన్ని వెల్లడి చేశాడు. ఈ సమాధానమును అలాగే పట్టుకుని వచ్చి దావీదుకు చెప్పగా వెంటనే దావీదు తన సైన్యములో 400 మందిని తీసుకుని ఎక్కడికి బయలుదేరాడంట? నాబాలును హతమార్చటానికి, తన ధాన్యాదులను, తన సమస్తమును నశింప చేయటానికి. ఇదిగో చూచినట్లయితే అలాగ సైన్యాన్ని వెంట పెట్టుకుని బయలుదేరిపోయాడు అన్నమాట. అప్పుడు వెంటనే ఈ విషయము నాబాలు ఇలాగ అన్నాడు, దావీదు సైనికులు దావీదును అవమానించాడు అని చెప్పేసి అబీగయేలుకు ఈ మాటలు ఈ నాబాలు పనివారు చెప్పారంట. అమ్మా ఇదిగో దావీదు మనుషులు మాకన్నా ఎక్కువగా గొర్రెలు వాళ్ళే కాస్త నిస్వార్థంగా కాచారు గొర్రెల్ని. ఈ రోజు మన వృద్ధి, ఈ సమృద్ధి ఇంత బాగుందంటే కారణం దావీదు సైనికులు వాళ్ళే. కానీ మన యజమానుడు పనికి మాలిన వాడుగా ఏం చేస్తున్నాడు? పనికి మాలిన వారి వలె వారిని బాధ పెట్టి అవమానించి పంపించాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తాడో ఏమిటో. తన సైన్యాన్ని అసలే దేవుడికి ఏమై ఉన్నాడు? దేవుని అడిగేవాడై ఉన్నాడు. ఈ నాబాలు అనవాడు ఎవరనగా సాతాను సంతతి వాడు, బెన్యామీను యొక్క సంతతి వాడు. అందువలన దేవుని యొక్క అంతస్తును బట్టి ప్రభు అయితే ఊరుకోరు, ప్రభువే నాశనం చేసి పడే అంటారు. ఇక దావీదు ఊరుకోడని చెప్పగానే ఈ విషయమును తెలుసుకున్నటువంటి అబీగయేలు
వెంటనే కొన్ని వందల రొట్టెలను సిద్ధపరుచుకొని, ద్రాక్ష రసమును సిద్ధపరుచుకొని, ఆహార ఫల పదార్థాలు సిద్ధపరుచుకొని ఎవరిని ఎదుర్కొంటాకు వెళ్ళిందట? దావీదును అతని సైన్యమును ఎదుర్కొనుటకు వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పి, ఆ ఆహారమును నా భర్తను క్షమించండి, నా భర్త యొక్క తలంపులను, అతను ఒక మూర్ఖుడు, మీరు అది మనస్సులో పెట్టుకొనక నీ దాసుని అలాగా నా ఏలిన వాడవైన నీవు ఏం చేయి, క్షమించి నా భర్తను విడిచిపెట్టి ఈ ఆహారమును, ఈ విందును మీరు పుచ్చుకొని కృతజ్ఞతా భావముతో వేడుకోవటాన్ని బట్టి, ఈ మహాతల్లి కోరిన విన్నపమును బట్టి దావీదు మహాభక్తుడు తన యొక్క సైన్యముతో చేసే దాడిని ఏం చేశాడంట? వెనక్కి తీసుకున్నాడంట. దేవుని ప్రియబిడ్డలారా, ఏ ఏ లక్షణాలు దావీదును నాబాలుకు హాని చేయకుండా కాపాడాయి అంటే ఈ మహాతల్లిలో ఉన్నటువంటి ఘనమైన సాహస గుణములే, వినయ గుణములే, విధేయత పద్ధతులే. దేవుని మనస్సునే దావీదు అనగా దేవునికి ప్రియుడైన దావీదు మనసు కరిగిందంటే దేవుడు మనసు కరిగినట్టే. అంత ఉన్నతమైనటువంటి తలంపుతో దేవుని వైపు సాగింది తల్లి. ప్రభునందు ప్రియులారా, ఈ రోజు వాక్యములో ఇట్టి దాసురాలను గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. అబీగయేలు అనగా నా తండ్రి యొక్క సంతోషము. ఏమిటండి? నా తండ్రి యొక్క అంటే ఈమె జీవించేది, ఆమె చేయు ప్రతి పనియు తన తండ్రి అయిన దేవదేవునికి సంతోషకరముగా ఉండేలాగే పనిచేస్తూ ఉంది. దేవుని వాక్యమును బట్టి మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ సమూయేలు గ్రంథములో చెప్పబడిన అబీగయేలుతో పాటు వాక్య గ్రంథములో మొత్తం ఈమెతో పాటు ఇద్దరు అబీగయేలు కనబడుతున్నారు. ఈమెతో కలిపి ఇద్దరు. అర్థమవుతుందని ఎంతమంది అబీగయేలు? ఇందులో కూడా ఒక అద్భుతమైన మర్మమే ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నప్పుడు, యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, నాలుగవ వాడైన నతానీయేలును, ఐదవ వాడైన రద్దయిని, ఆరవ వాడైన ఓజమును, ఏడవ వాడైన దావీదును కలెను. తరువాత సెరూయా, అబీగయీలు వీరు అక్క చెల్లెండ్రులు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై, యోవాబు, ఆసాహేలు. అబీగయీలు అమాషాను కలెను. ఇష్మాయేలీయుడైన ఇద్దరు అమాషాకు తండ్రి. చాలండి. దేవుని ప్రియబిడ్డలారా, ఈమె ఎవరు అనగా దావీదు యొక్క సహోదరి, రెండవ సహోదరి. ఈ ఇద్దరు అక్క చెల్లెండ్రు దావీదుకి ఏమై ఉన్నారు? సహోదరులై ఉన్నారు. అందులో ఒక అబీగయేలే ఈమె. ఈ అబీగయేలు యొక్క కుమారుడే, ఈ చెల్లెలైన అబీగయేలు యొక్క కుమారుడు ఎవరు చెప్పండి? అబీగయేలు వీరి అక్క చెల్లెలు. సెరూయా కుమారులు ముగ్గురు. తర్వాత అబీగయేలు అమాషాను కనెను. ఈ అమాషాను కుమారుడు దావీదు యొక్క సైన్యములో సైన్యాధిపతి. కనుక దావీదు కుమారుడు సైన్యాధిపతి అయితే సైన్యాధ్యక్షత వహించుటలో సహకారిగా ఉన్నారు. ఇక్కడ తప్ప ఈ తల్లి గారిని గురించి ఇంకా వాక్యంలో ఎక్కడ చెప్పబడదు. ఈమె పరిచయం మాత్రమే, ఈమె గురించి గొప్ప విషయం లేదు, కానీ ఈమె పేరు మాత్రము ఆ అబీగయేలు ద్వారా కనపరచబడింది. పరిశుద్ధ వాక్యం యొద్దకు వచ్చిన వారులారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి మన వచనాలు చూద్దాము. ఈ నాబాలు అను వ్యక్తి మోటు వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధముగా వాక్యములు గమనిద్దాము. మొదటిగా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయించున్నంత సేపు వారు రాత్రింపగళ్ళు అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. చాలండి. దేవుని యందు ప్రియబిడ్డలారా, పరిశుద్ధ సంఘమైన వారులారా, దేవుని వాక్యములో మనము స్పష్టముగా ఈ మాటలు గమనించినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ మొదటిగా నాబాలు యజమానుడు, ఈమె యజమానురాలు. నాబాలు చేసిన పనికి పనివాళ్ళు వచ్చి, ఇదిగో నాబాలు,
నువ్వు అన్నటువంటి ఈ మాటలకు దావీదు కోపం వచ్చేసింది. నిన్ను విడిచిపెడతాడా? అదిగో తన సైన్యాన్ని తీసుకుని నీ మీదకు దండెత్తి వస్తూ ఉన్నాడని నాబాలుకు చెప్పాల్సిన మాటలు ఎవరు తీసుకొచ్చి చెప్పారంట? ఎవరికి చెప్పారు చెప్పండి? అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు, మేము పొలములో వారి మధ్యను సంచరించు ఉన్నంతసేపు ఏ అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు అని ఎవరు చెప్తున్నారట? అబీగయీలుకు చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఈ అబీగయీలు మహాభక్తురాలు. దేవుని యొక్క వాక్యానుసారముగా మనం చూసినట్లయితే ఈమెకే ఈ మాటలు చెప్పటానికి తొలి కారణం ఏమిటంటే, ఈమె గుణవతి అయిన భార్య. ఈమె ఎవరండి? గుణవతి అయిన భార్య. నాబాలు యొక్క తత్వాన్ని తెలిసే దేవుడు అతనికి ఈమెను భార్యగా ఇచ్చాడని వారు ఎప్పుడు అంటుండేవారట. అందువలన నాబాలు తప్పు చేశాడు. ఇప్పుడు దీన్ని ఎవరు సరి చేయాలి? ఎవరు సరి చేయాలి? మన పెద్దోళ్ళు అంటా ఉంటారుగా, భార్య భర్తలో సగం, కష్టములో సగం, సంతోషంలో సగం, అన్నింటిలోనూ సగ భాగం ఎవరికి ఇవ్వబడింది? భార్యకే. అలాగనే ఈ అవమానము నాబాలు చేయటను బట్టి తల్లి 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 ఇదిగో ఇది జరిగింది, ఇట్లా జరిగింది గొడవ అని చెప్పటంతో దీనికి నాబాలు ఎలాగా పరిష్కారం చేయలేడు. కానీ ఈమె ఖచ్చితముగా పరిష్కరించగలదు అని దేవుని వాక్యం చెప్తుంది. కారణం ఏమిటో చెప్పనండి? సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ప్రభునందు ప్రియులారా, ఆమె ఏమి గలదై ఉన్నది? సుబుద్ధి గలది. దేవుని యొక్క వాక్యం బట్టి చూస్తే సుబుద్ధి అనేటువంటి పరిశుద్ధ లక్షణము, ఈమెలో ఉన్న గొప్ప లక్షణము ఏమిటంటే సుబుద్ధి గల స్త్రీ. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నట్లయితే, గృహమును విత్తు అబ్బా, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క. ఇందాక ఈమె ఏ తలంపు, ఏ లక్షణము గలది అంటే సుబుద్ధి గలది అనగా, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. అందుకే ఇప్పుడు ఈ నాబాలుకు ఈ విషయం చెప్పడం వల్ల మనకు వచ్చేది ఏముంది? మళ్ళా కోపంతో ఏదో ఒక మాట అంటాడు. మరలా దావీదు చెవిని పడగానే ఉన్నది కూడా ఏం చేస్తాడు? ఇక సమూలముగా నశింపజేస్తాడు దావీదని భయంతో. ఈ పని వారు మన యజమానురాలు మాత్రమే దీనికి పరిష్కారం చెప్పగలరు. ఎందుకంటే ఆమె సుబుద్ధి గలది అని ఆమె వద్దకు వెళ్ళారు. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానము. ఈ దినమున ఈమెలో ఉన్న మొదటి లక్షణం ఏమిటంటే సుబుద్ధి కలిగిన తలంపు. అలాగే రెండవదిగా చూసినట్లయితే సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 17వ వచనం అధ్యాయంలో, అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు చూడండి ఎంత మాట అనేసరిల్లు. ఎవరు అంటున్నారు ఈ మాట? మన యజమానుడు అని ఎవరు అంటున్నారు? పని వాళ్ళు అంటున్నారు. అని చూసారా, ఆమె సుబుద్ధి గలది అని వారు సాక్ష్యం ఇచ్చారు. ఇతడు పనికి మాలిన వాడని కూడా మీరే సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని వాక్యాన్ని బట్టి చూసినట్లయితే ప్రియులారా, ఆమెలో అందుకే వారు ఎప్పుడు అంటుండేవారట, మన యజమానురాలు ఎప్పుడు ఆకాశం అంత ఎత్తులోనే ఉండేది, మన యజమానుడు ఎప్పుడు నేల వంటి వాడి, మట్టి వంటి వాడి అని హీనులుగా చూసేవారు. అందుకే అతని పనికి మాలిన వాడని వాక్యములో ఎంత స్పష్టంగా వ్రాయబడటానికి గల కారణం ఏమిటంటే అతని బుద్ధి సాతాను హేయపు బుద్ధి వంటిది అన్నారు. చదువుతండి. ఎవరిని చూసారా, వీడికున్న లక్షణం. సాతానుడు ఏం చేస్తా ఉంటే మాట్లాడనిస్తాడా? పాపములు పడిపోయిన తర్వాత ప్రభువు ఎదుట దైవజనైన దేవదాసయ్య గారిని మాట మనసులో పెట్టుకోండి. అందరూ అనుకుంటారు ఇక్కడ ప్రభువుని అడగటం ఏముంది, ప్రభు కనపడితే అడుగుతాను, నేను నా దర్శనాల్లో కనపడితే అడుగుతాను అంటారు. ఒక సమయం వస్తుందట, ఆ సమయమున తీర్పు దినమున ధవళ సింహాసన తీర్పు, న్యాయ సింహాసన తీర్పు జరుగునప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు మధ్యవర్తి అయి మన మధ్య ఉండి ఇటు న్యాయమునకును ఇటు పరిశుద్ధతకును తీర్పు తీర్చు, అనగా పాపమునకు పరిశుద్ధతకు తీర్పు తీరుస్తున్నప్పుడు
విశ్వాసి మాట్లాడడానికి ఏమి లేదంట, అవకాశము లేదట. ఆ రోజు నీ మూతికి ఏమవుతుంది, ఏదో ఉంటుంది చూడండి, ఒక యాడ్ వస్తుంటుంది, దాని సెంటర్ ఆఫ్ రష్ నోటికి ఏమవుతుంది, తాళం వేస్తుందట. అలాగే దేవుడు కూడా నీ నోటికి ఏం వేసేస్తాడు, తాళం వేసేస్తాడు. ప్రభువా ప్రభువా ప్రభువా, నేను ఆ రోజు ఇలా వచ్చాను ఆయన, ఈ రోజు ఇలా ప్రార్థన చేసి చెప్పుకునే అవకాశం ఉండదు. అప్పుడు ఎవరు మాట్లాడతారు చెప్పనా, సాతానుడు మాట్లాడతాడు నీ గురించి. వాడు మాట్లాడుతూ ఉంటాడు, మనం ఏం చేయాలి, మాట్లాడలేని పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ వాక్యంలో కూడా ఈ నాబాలు యొక్క ప్రవర్తన తత్వం ఎలా ఉందంటే, ఆ యజమానుడు వాడు ఒక పనికి మారిన వాడు ఎవరిని మాట్లాడనేవాడు అని అంటూ ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళారనుకోండి, అయ్యా ఇదిగో దావీదు ఇట్లా చేస్తున్నాడండి, మీరు అన్న మాటలు కోపంతో వస్తున్నాడంటే రాని అంటాడు. కానీ ఏమంటాడు, అవునా, అమ్మో ఎలాగైనా క్షమాపణ పొందుకోవాలి, తప్పును చక్కదిద్దుకోవాలని నేను మంచి మాటలు మాట్లాడతాడండి. మాట్లాడి, ఎందుకంటే అతడు పనికి మాలిన వాడు అని వాక్యం చెప్తుంది. అందుకే రెండవదిగా ఈమె యొద్దకు వచ్చి ఈమెకు చెప్పడానికి గల కారణం, ఈమె సుబుద్ధి గలది. రెండవది, ఈమె మాత్రమే తగు జ్ఞానముతో ఉపాయము చెప్పగలదు, ఈ గండవు నుండి గట్టెక్కించగలదు అని వీరి యొద్దకు వచ్చారు. రెండవ లక్షణం, ఈమెలో ఉన్న లక్షణం ఏమిటంటే జ్ఞానవంతురాలు. దేవుని వాక్యాన్ని బట్టి చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనము చూసినట్లయితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడ. ఇక్కడ భర్త ఊడబేకడాలు చూస్తున్నాడు, ఈ తల్లి ఏం చేస్తుంది, జ్ఞానముతో. ఎందుకంటే దావీదు ఎందుకు వస్తున్నాడు, ఇంతకాలము తన ఇంటికి, తన మందలకు, తన కుటుంబానికి, తన పనివారికి నేను కాపలా కాశాను, ఎంత అహముతో నన్ను అతను తిరస్కరించాడు అనేటువంటి మాట దావీదు చెవులు పడగానే, నాబాలును ఒక్కడిని చంపాలనుకుంటే దావీదు సైన్యంలో 10 మంది సరిపోదు, కానీ 400 మంది సైన్యాన్ని పట్టుకుని నాబాలు మీదకి ఎందుకు వస్తున్నాడు చూసారా. ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తాను, అక్కడ చూడండి, ఇక్కడ చూడండి. తన సైన్యాన్నంతటినీ వెంట పెట్టుకుని నాబాలు మీదకు చేస్తున్నాడు అన్నమాట దావీదు గారు. ఎందుకు ఇంతటి సైన్యాన్ని వెంట పెట్టుకుని రావాల్సిన అవసరం ఉంది అంటే, తనకు కలిగిన 3000 గొర్రెలను, తన పాడి పంటలను, గృహమును, కుటుంబమును సంపూర్ణముగా నశింపచేయుటకి దావీదు ఏం చేశాడట, సైన్యాన్నంతటినీ వెంట పెట్టుకుని వచ్చేసాడట. మరి అంతటి కోపముతో ఊగిపోతున్న దావీదును చక్కపరచాలంటే ఒక సముచితమైన ఆలోచన జ్ఞానం కావాలి. అది మన యజమానుడికి లేదు, కానీ మన యజమానురాలికి ఉంది. వాక్యంలో చెప్పబడిన మాట, జ్ఞానవంతురాలు తన ఇల్లు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, మనసులో పెట్టుకోండి ఈ మాట. ఆ మాట సామెతల గ్రంథములో దేవుడు రాయించింది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అనేటువంటి మాట రాయించింది ఎవరి వల్ల అంటే, ఈ అబీగయీలు వల్లే. ఎందుకంటే ఆఖరిలో చెప్తానన్నాడు మీకు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే రెండవదిగా ఈమె ఏమై ఉన్నది, జ్ఞానవంతురాలు అయి ఉన్నది. ప్రభునందు ప్రియబిడ్డలారా, మూడవదిగా మీరు చూసినట్లయితే అదే అధ్యాయం వంశపాఠము 18వ వచనం చదవండి. నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తులను, 5 గొర్రెల మాంసమును, 5 మరిగల వేసిన ధాన్యమును, 3 ద్రాక్ష గెలలను, 200 అంజూర పాడలను ఖడ్గము మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోండి. చాలండి. అక్కడ చూసినట్లయితే ఈ విషయం ఎప్పుడైతే తెలుస్తుందో వెనువెంటనే ఈమె ఏమాత్రము భర్తకు చెప్పకుండా, ఈరోజు భర్తకు చెప్పకుండా భార్యలు ఏమైనా కొనుక్కుంటారా? కొనుక్కోరు. ఒక చీరైనా, ఒక వస్తువైనా, ఒక ఫోన్ అయినా, ఏదైనా ఇంట్లోకి ఏదైనా సరే భర్తకు చెప్పే కొంటారు. తన భర్తకు తెలియకుండా ఏమేంత రెడీ చేసిందో చదువు తల్లి, 200 రొట్టెలను, 2 ద్రాక్షారసపు తిత్తెలను. అంత ఇంత ఉంటాయి, ఒక్కొక్కటి ఇంత హైట్ ఉంటాయి అన్నమాట, బాదుల్లా ఉంటాయి అన్నమాట. తర్వాత వండిన 5 గొర్రెల మాంసమును, 5 గొర్రెల మాంసమును, 5 మణిగల గల వేసిన ధాన్యమును, 5 మణిగల గల వేసిన ధాన్యమును, 5 మాణిగల గల వేసిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూర పాడలను
గార్ధబొమ్మల మీద వేయించి వాటిని మీరు ముందు వెళ్ళండి. అంటే చూసారా ఇక్కడ ఎంత చురుగ్గా ఉందో. ఇవేమని చెప్తుందంటే ఇక్కడ సిద్ధపరచడం చురుకుదనం కాదు. ఎక్కడ దావీదు కోపముతో ఎక్కడ సరిహద్దు దాటి మీదకు వచ్చేస్తాడేమని పనివారికి ఇవన్నీ అప్పచెప్పేసి మీరు వెళ్ళండి తొందరగా, నేను వెనకాలే మిగిలినవి పట్టుకుని వచ్చేస్తానని చెప్పేసి వాళ్ళందరినీ ఏర్పాటు చేసేసి. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, చురుకుదనం అంటే ఏంటి రోజుల్లో? రాబోతున్న కీడును గుర్తించిన ఈమె తనైనా సమసిపోవునేమో అలసిపోవునేమో గాని పని మాత్రం ఆగకూడదని అన్ని పదార్థాలు రెడీ చేసిన తర్వాత ఏ తల్లైనా అంత అసలు బలంగా ఉండగలదా? గొర్రెల మాంసమును, 2 ద్రాక్ష తిత్తెలను, 200 రొట్టెలను, 100 ద్రాక్ష చెప్పండి 100 ద్రాక్ష గెల్లని అన్నిటిని పంపించేస్తుంది. మరి ఎంత పని చేసి కూడా ఈమె దావీదునకు ఎదుర్కొనుటకు ఈమె సిద్ధపడి ముందుకు వస్తూ ఉంది. ఈమెలో దేవుడు చూసినటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే చురుకుదనము. వాక్యములో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. వాక్యంలో ఏమని రాయబడింది? చురుకుగా నుండుట గొప్ప. వ్యాధులు, ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ మనల్ని ఎంత వేధిస్తున్నా దేవుని యొక్క పని నిమిత్తము చురుకైన వారముగా ముందుకు అడుగు వేయుట మీకెంతో భాగ్యం అని తెలియజేస్తూ ఉన్నాను. ఈ అబీగయేలు కూడా మనస్సులో ఎంత భయం ఉన్నా, ఈరోజు చూడండి మన ఇంటికి ఎమ్మెల్యే గారు భోజనానికి వస్తున్నారని మన భర్త చెప్పగానే మనకు ఎంత వంటలో ఎంత నైపుణ్యత ఉన్నా సరే తడబడిపోతాం. వంటలో పడతాము తడబడిపోతాం. ఎందుకంటే ఎంత అదే పొయ్య, అదే గిన్నె, అదే సామాను, కానీ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని వంట చేయటం వల్ల చేతులు ఏమైపోతాయి? తడబడతా ఉంటాయి. కానీ ఈమె తన కుటుంబం మీద దండెత్తుటకు వచ్చుచున్న దావీదు సైన్యమును గురించి ఒక పక్క భయం ఉన్న ఈమె సిద్ధపరిచినటువంటి ఆహార వస్తువులలో ఏమాత్రం ఏమి లేదంట. ఏమి లేదు చెప్పండి? చిన్ని లోపం కూడా లేదు. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్తుంది ఏమని? సోమరి వేటాడినను పట్టుకొనడు, కానీ చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. ఏమంటుంది వాక్యము? చురుకుగా నుండుట నిజంగా గొప్ప భాగ్యమే. అబీగయలోనే ఉంది, ఆ పేరులోనే ఉంది కదా, నా తండ్రి యొక్క సంతోషము. ఈమె చురుకుదనము ఎవరిని సంతోష పెట్టడానికి? ఆ తండ్రిని సంతోష పెట్టడానికి. ఏడు వాక్యంలో దైవజనులు చూపిస్తున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, 3వ లక్షణము చురుకుదనము. 4వది చూసినట్లయితే చూసిన 19వ వచనం చదవండి అంశపాఠం. మీరు నాకంటే ముందుగా పోడి నేను మీ వెనకనే వచ్చేదనని దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, వాక్యములో మనకు దెబోరా అనగా యుద్ధ కన్య కనబడుతుంది. ఈ దెబోరా స్త్రీ న్యాయాధిపతిగా మనకు కనిపిస్తుంది. న్యాయాధిపతి అనగా సర్వ సైన్యాధ్యక్షత కలిగినటువంటి దేవుని సైన్యమునకు, దేవుని యొక్క పరిశుద్ధమైన సముదాయమునకు ఏమై ఉన్నారు అంటే ఒక నిర్ణయ దానముగా వీరు కనబడుతున్నారు. వీరి చేతుల మీద కానీ ఏదైనా అమలు చేయబడాలి. ఈ దెబోరాట సైన్యాన్ని ఎలాగైతే ముందుకు నడిపించాలో ఒక రూట్ మ్యాప్ తయారు చేసింది. ఎవరిని ఎలా దాడి చేయాలో ఒక ఆలోచన చెప్పింది. కానీ ఏమి యుద్ధ రంగంలోకి వచ్చిందా? గట్టిగా చెప్పాలి. మీరు దెబోరా అనే పేరులోనే తేనెటీగా ఉంది. మీరు ఎప్పుడైనా తేనె పొట్టులో చూసారా? తేనె పొట్టు ఎప్పుడైనా చూసారా మీరు? ఎవరు చూడలేదు, ఇక్కడ అందరూ చూస్తున్నారు. అందులో ఎన్ని ఆడ ఈగలు ఉంటాయి, ఎన్ని మగ ఈగలు ఉంటాయి? ఒకే ఒక్క ఆడ ఈగ ఉంటది, మిగిలినవన్నీ మగవే. ఆ మగ ఈగలన్నీ పప్పు శుద్ధులే. ఈ రాణి ఈగేమో సుబుద్ధి కలిగినది అన్నమాట. కారణం ఏమిటి చెప్పనా? అది లోపల ఉండి తేనెను భద్రపరుస్తూ, గుడ్లు పెడుతూ,
ఈ పెంచబడుతున్న ప్రతి తేనెకు అది ఏం చేస్తుందంట, సారవంతంగా క్రమం నడుస్తుంది. ఇప్పటి వరకు సైన్స్ కూడా తెలియదు అనమాట. ఆ చేతిలో ఆ ఉంటుంది చూడ ఆ తేనె పట్టు, మనం ఈరోజు ఎక్కడ దాచినా సరే తేనె జిడ్డుదనంగా వచ్చేస్తుంది డబ్బాల్లో దాచిన. కానీ అది బాగా నిండి దానంతటదే బయటికి రావాలి, కానీ దాని నిండుదల వరకు ఒక చుక్క కూడా కింద పడినవ్వంటాయి. తేనెటీగలు మాయం చూడండి అసలు. అందులో ఉన్నంతసేపు 100 సంవత్సరాలైనా సరే అది ఏర్పాడవుతట. అదే మనమైతే తెచ్చుకుని డబ్బాలో పెట్టుకున్న నెల రోజులకే తేడా వచ్చేస్తుంది. ఈ రాణి ఈగకున్న లక్షణం ఏమిటంటే తన ఇంటిని దాటదు. తన ఇంటి మీదకి ఎవరు వచ్చినా అదిగో వాడారా మన పుట్ట మీద రాయేసిందని ఒక్కసారి సైగ చేద్దాం, వెళ్ళిపోతాయి అన్ని వెళ్ళిపోతాయి కొట్టడానికి. ఇది తప్ప, ఈ రాణి ఈగ తప్ప మిగిలిన ఈగలన్నీ కొట్టడానికి వెళ్ళిపోతాయి. ఈ దెబోరా కూడా వాక్యంలో తేనెటీగ, దెబోరా అనగా ఏంటండి తేనెటీగ. ఈమె కూడా తన గృహమునందు ఒక యజమానురాలిగా ఉండి మొత్తం ఇశ్రాయేలు సైన్యాన్ని యుద్ధానికి సిద్ధపరిచింది. అందును బట్టి ఈమె గొప్ప న్యాయాధిపతి. కానీ సైన్యముతో యుద్ధం చేయడానికి ఈమె వెళ్ళలా. కానీ దావీదు యొక్క సైన్యాన్ని ఎదుర్కోవటం అంటే చాలా గుండె కావాలి ఎంతటి వాడికైనా సరే. ఈమెట ఒక గార్తము మీద దావీదును తన 400 మంది సైన్యాన్ని ఎదుర్కోవటానికి వచ్చేసి ఈమెలో ఉన్న 4వ లక్షణం ఏమిటంటే ధైర్యము గల స్త్రీ. ఈమె ఎవరండి? ధైర్యము గల స్త్రీ. దేవుని వాక్యం యొద్దకు వచ్చిన వాళ్ళారా, ఎంతటి ధైర్యము ఎవరికి ఉండాలి? యెఫ్తా ఉంటాడు. యెఫ్తా కూడా, నాయనా నీవు నాకు గెలిపించినట్లయితే నేను నా గృహమునకు వెళుతున్నప్పుడు నాకు మొదట ఏవై వచ్చినా, అది వస్తువైనా లేకపోతే ప్రాణమైనా సరే నేను నీకు ఇచ్చేస్తానని అంటాడు. మరి అలాగా గెలిచినటువంటి యెఫ్తా తన పురవీధులకు నడుచుకుంటూ వెళుతుంటే అక్కడ తన కుమార్తె నా తండ్రి గెలిచి వస్తున్నాడని చెప్పేసి కంచురం పట్టుకుని ఆడుతూ వస్తున్నప్పుడు గెలిచినందుకు ఆనందపడాలా, నా దేవుడికి నా కుమార్తెనే ఇవ్వాలేమో అని బాధపడాలో అర్థం కాక కృంగిపోతున్నప్పుడు యెఫ్తా కుమార్తె అంటది, నువ్వేమన్నా నా దేవా నీకు ప్రతిష్ఠితమైన దాన్ని ఇస్తానన్నా, అంటే నేను నా తండ్రికి ఏమై ఉన్నా ప్రతిష్ఠితురాలు, అది ప్రాణదానమైనా సరే గొప్ప ధన్యత అని యెఫ్తా కుమార్తె ప్రాణం. ఆమె యొక్క ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి జరిగిపోతాయి. అంటే రావటము ముగిసిపోవటం కూడా ఒకేసారి జరిగిపోతుంది. అంత గనురాలు యెఫ్తా కుమార్తె. అలాంటిదే ఈ తల్లి కూడా, ఈ అబీగయీలు కూడా అలాంటిదే. ధైర్యము కలిగినటువంటి స్త్రీ. వాక్యంలో చూద్దాం ఒక మాట. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం చదువుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేవునికి మహిమ కలుగుగాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనకి ఏం పుట్టిస్తుంది? ఇక్కడ నా తండ్రి యొక్క సంతోషం. ఈరోజు మనం తండ్రి సంతోషం కొరకు పనిచేస్తున్నామంటే తండ్రి యందు భయభక్తులు కలిగి ఉన్నామని. ఈమెకు ఆ భయభక్తులు ఉన్నాయి కనుక నా తండ్రి సంతోషము కొరకు నిత్యము ప్రయాసపడే నేను నా తండ్రి విషయములో నేను దేనినైనా ఎదుర్కొనుటకు సిద్ధమే అన్న ఆలోచన ఏమైపోయింది? దావీదును ఎదుర్కొనుటకు వెళ్ళింది. దావీదు అనగా దేవునికి ప్రియుడు. ఈమె దేవుని యొక్క సంతోషం. అర్థమైందండి? ఈమెమో దేవుని యొక్క సంతోషము, అతనేమో దేవునికి ప్రియుడు. సంతోషపరిచే ఈమె దేవుని ప్రియుడైన దావీదుకు భయభక్తుల నిమిత్తము ధైర్యము చేసి దేవుని ప్రియుని వద్దకు వెళ్ళి చెప్పింది. అంటే దేవుని భయభక్తులు ఈమెను రక్షించెను. ఆ రక్షణ దావీదుకు చూపించెను. ఆమె ధైర్యమును దావీదు గుర్తించెను కనుక తన సైన్యాన్ని అక్కడే ఆపేశాడు. ఆపేసి అబీగయీలు ఎందుకు వచ్చావు, ఏంటి సంగతి అన్నట్లుగా మాట్లాడినప్పుడు నా భర్త చెప్పేసింది. అస్సలు సమస్య లేదు చెప్పేసి, నా భర్త పనికి మాలినవాడు. ఏ భార్య ఏం చెప్పుద్దా చెప్పండి? ఏ భార్య ఏం చెప్పుద్దా? నా భర్త పనికి మాలినవాడు, మూఢుడు, మోటువాడు, ఉక్రోషం గలవాడు, ఇలాంటి బుద్ధి గలవాడు ఎవరైనా చెప్తారా? కానీ ఆమె చెప్పింది ఎందుకో చెప్పనా? ఆమె ఏదో గొప్పగా తన భర్తను రక్షించుకుని అబద్ధం చెప్పలా. తన భర్త ఎలాంటి వాడు, తన కింద పని చేసేవాళ్ళే చెప్తున్నారు. తన కింద పని చేసేవాళ్ళు వాళ్ళు ఈ లోకములో అంతో కొంత దేవుని గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళే దావీదు గొప్పతనమును తెలుసుకుని ఒక నిజాన్ని తన యజమాని గురించి చెప్పినప్పుడు ఈమె దేవుని సంతోషము కొరకు మాత్రమే బ్రతికే స్త్రీ. మరలాంటిది ఈమె ఎందుకు అబద్ధం చెప్పుద్ది దేవుని ఎదురుగా? అర్థమవుతుందండి? దావీదు ఎదురు ఎవరు అబద్ధం చెప్పేవారు కదండి. ఎందుకో చెప్పనా? దావీదు కళ్ళకు ప్రతి ఒక్క విషయం స్పష్టంగా కనబడిపోతుంది అన్నారు దైవజనులు. దావీదు సామాన్యుడు కాదండి. దావీదు కన్నట
4 దేశాల యొక్క కొనలను చూడగలదన్నారంట. ఇక్కడ నుంచి మనం చూస్తే నిడదోలు బ్రిడ్జే కనబడదు. తన 4 దేశాల యొక్క కొనలు కనిపించిపోతాయి. అంటే ఏ చోట ఎవడు కన్నీరు కారుస్తున్నాడో కూడా దావీదుకు తెలుసు. అందుకే దావీదు రాజ్యములో రక్తం ఉంది కానీ కన్నీరు లేదన్నారు. అయ్యగారు ఏమన్నారండి? దావీదు ఏలుబడి చేసిన కాలంలో చిందించిన రక్తపు బొట్టే గాని తన ప్రజల కంటిలో కన్నీరు ఏ రోజు లేదన్నారు. అంతటి గొప్ప. అందుకే పురవీధులలో యేసు ప్రభు వారిని ఏమంటారు? దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దంటాడు. అంటే అంత దయాహృదయము గలవాడు నువ్వు అని అంటాడు. ఎందుకంటే దావీదు ఏ రోజు ఎవరిని ఏంటమ్మా ఇలా అయిపోయింది నీ పరిస్థితి ఏ రోజు మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే దావీదు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడంతా తన రాజ్యవాసులు ఎప్పుడు ఎలా ఉండేవారు? పచ్చడి తోరణముగా ఉండేవారు. అలాంటి దావీదు ఎదుట ఈమె అబద్ధము చెప్పడం అంటే సర్వసామాన్యమైన సంగతి కాదు. సమూయేలు అనుకుంటున్నాడు ఇందులో దావీదు ఎవరు అని వెతుక్కోవాలా. ఇతనే దావీదు అర్థమైపోయింది. అలాగే సమూయేలును చూడగానే అప్పుడే అర్థమైపోయిందట దావీదుకి. ఇంతసేపు అయింది సమూయేలు ఎవరి కోసం వచ్చాడు? నా కోసమే వచ్చాడు అని చెప్పి సమూయేలు మహాభక్తుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ అభిషేకం యొక్క అంతస్తు ఎందుకు పొందుకున్నాడంటే అభిషేకం ఎప్పుడైనా జరుగుతో ఆ క్షణములు అన్నీ బాధపడిపోతాయి. అర్థమైందా అండి? అభిషేకం చేస్తే ఏమైపోతాయి? అన్నీ బాధపడిపోతాయి. పౌలు మహాభక్తుడికి అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన తరువాత కొత్త నిబంధన ఏదో పాత నిబంధన ఏదో వివరణ తెలిసిపోయింది. క్రీస్తు చరిత్రను ఆయన చూడకపోయినా క్రీస్తు చరిత్ర గురించి గొప్ప గొప్ప మర్మాలు వాక్యంలో పత్రికలుగా రాశాడు. అంత మాత్రమే కాక నేను కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాననే ఒక గొప్ప సాక్ష్యాన్ని అతను పొందుకున్నాడు. అందుకే అభిషిక్తుడైన దావీదు ఎదుట నేను అబద్ధం ఆడకూడదని తన భర్త యొక్క బలహీనత చెడు భావాన్ని చెప్పి క్షమించమని వేడుకుంది కనుక ఈమె ఎవరు అనగా ధైర్యము గల స్త్రీ. నిజం ఒప్పుకునే ధైర్యం. ఈరోజు నేనే హత్య చేశానండి డాక్టర్ గా లాయర్ గారి దగ్గర లేకపోతే జడ్జి గారి దగ్గర మాట్లాడే వాళ్ళతో తీసుకెళ్ళి ఉడి చేసే బాబు అంటాడంతే. మరి దావీదు ఎదుట మాట్లాడటం అంటే దావీదు కత్తి ఎత్తితే దించినట్టు చరిత్రలో లేదన్నారు. దావీదు ఎత్తిన కత్తి దించినట్టు ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి ఒక స్త్రీ యొక్క విజ్ఞాపన ధైర్య సాహసమునకు మెచ్చి నాబాలు మీద ఎత్తవలసిన కత్తిని దించాడు. ఆమె క్షమాపణను ఒప్పుకున్నాడు. గొప్ప లక్షణము అబీగయీలుది. దేవుని సంతోషమును గ్రహించుటయే దేవునికి ప్రియమైన వారి లక్షణమట. ఇది ఆమె లక్షణంలో 4వది. 5వది మీరు చూసినట్లయితే 25వ అధ్యాయం సమూయేలు 21వ వచనం. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియో పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాల్చి వచ్చితిని. ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడు అనుకుని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనీయను. చూసారా? దావీదు యొక్క కన్ను కేవలం నాబాలు చేసిన పనిని బట్టి ఎవరి మీదకి వచ్చి పడిందంట? అతని కుమారుల్లో ఒకరిని నేను ఏం చేయను? ఉండనివ్వను. అంటే తన వంశం మీద కూడా దావీదు యొక్క కత్తి ఎత్తబడడానికి సిద్ధమైపోయింది. ఎందుకంటే దావీదు ఎందుకు చెప్తున్నాడు తెలుసా ఈ మాట? నేను అతనికి ఉపకారం చేస్తే నాకు అతను ఏం చేశాడు? అపకారం చేశాడు. ఈమె ధైర్యముగా ఎదుర్కొని నా భర్తను క్షమించు అని మాత్రమే చెప్పలేదండి. క్షమించటంతో పాటు నువ్వు నిజముగా నన్ను క్షమించినట్లయితే నా ఏలిన వాడా ఇదిగో ఈ ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళు. నీ పాదములను పట్టి మ్రొక్కుటకు సైతము శక్తి లేనిదాన అర్హత లేనిదానని నేను అయినా నా ఏలిన వాడవైన నిన్ను గణపరచుటకు ఏమాత్రమూ నాకు శక్తి లేదు. ఎందుకంటే దావీదు పెట్టే చెయ్యగానే పుచ్చుకునే చెయ్యి కాదు. అర్థమవుతుందా అండి? దావీదు చాలా గొప్ప కుటుంబం వాడు. యెషయి అంటే దావీదును గొర్రెల కాపర్లో చూస్తారు, కానీ దావీదు ఎన్ని వందల గొర్రెలు మేపాడు అంటే చరిత్రలో దావీదు మేపిన గొర్రెల సంఖ్య తగ్గినట్టు ఎక్కడ వాక్యంలో లేదు. అందుకే యేసు ప్రభు వారు కూడా దావీదు అంత గొప్ప కాపరి అనిపించుకున్నారు. ఒక గొర్రె అయినను నశించుట నాకు అంతే. ఆ స్థానంలో తన అన్నలైన వారిని ఎవరిని పెట్టినా సరే రోజుకో 10 గొర్రెలు లేచిపోతాయి. వాళ్ళే తినేత రాకలేసేసి ఇంకా విచిత్రం ఏంటంటే, ఎందుకంటే అంత కఠినమైన పని దావీదు తప్ప ఇంకెవ్వరు చేయలేదు వాక్యములో. అంతటి గొప్పవాడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను నీ భర్తకు ఉపకారం చేసి అతను నాకేం చేశాడు, అందుకే దానికి ప్రతిగా నేను ఏం చేస్తున్నా, ప్రత్యుపకారంగా ఏం చేస్తాను అంటున్నాడు. నీ బిడ్డల్లో ఒక బిడ్డను నేను
ఉండనివ్వను అని అంటున్నాడు. అందుకు ఈమె ఏమంటుందంటే, దీనికి ప్రత్యుపకారంగా ఈమె ఏమని చెప్తుందంటే, వాక్యంలో చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అయితే ఏ విధవరాలినైనను పిల్లలు గాని మనవులు గాని ఉండిన ఎడల వీరు మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు నేర్చుకోవలను. ఇది దేవుని అనగా ఇది యెహోవా దేవుని దృష్టికి అనుకూలమై. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ వాక్యములో విధవరాలను రాయబడి ఉంది. నిజం చెప్పాలంటే ఇది అబీగయీల్ మాట. ఎందుకంటే భర్త అయిన నాబాలు చేసిన చెడు పని దావీదు దగ్గర క్షమాపణ పొందుకుని వచ్చిన 10వ రోజే నాబాలు చచ్చిపోతాడు. ఎందుకంటే దావీదు ఖడ్గము నాబాలుని ఏం చేయలేకపోయింది, కానీ దేవుని ఖడ్గం మాత్రం నాబాలు మీద దెబ్బకొట్టింది. 10వ రోజు చచ్చిపోతాడు. అంటే ఇప్పుడు ఎవరు తన కత్తి దించడానికి కారణం, నీ బిడ్డల్లో ఒక బిడ్డను నేను తీసుకెళ్లిపోతానని చెప్పినటువంటి, చంపి తీసుకెళ్లిపోతానని చెప్పిన దావీదు ఈమెకు ప్రత్యుపకారం ఎందుకు చేశాడంటే అక్కడ రాయబడిన మాట ఏమిటది? అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనవులు గాని ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకులో నేర్చుకున్నాం. అంటే దావీదు మహాభక్తుడు. ఈమె ఏమైపోతుంది? ఇప్పుడు చెప్పానుగా, దూరదృష్టి గలవాడు దావీదు అని. ఈమె విధవరాలితనం దావీదుకి తెలిసిపోయింది. అందుకే ఏం చేశాడంట, తన భర్త లేకపోయిన తన బిడ్డలను తన స్వాస్థ్యాన్ని తనకే విడిచిపెట్టు నిమిత్తము ప్రత్యుపకారమే చేయుట నేర్చుకున్నాడు. ఇదే దేవునికి ఇష్టమైనది, అనుకూలమైనది అని వాక్యం అంటుంది. ఎక్కడ సమూయేలు గ్రంథమో, ఎక్కడ తిమోతి పత్రిక. పౌలు ఎంత జ్ఞానమో చూసారా? అన్ని పుస్తకాలలో ఉన్న జ్ఞానము పౌలు సమాధానంతోనే ముగుస్తుంది. తర్వాత చూసినట్లయితే ప్రత్యుపకారము, ఈమెలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటండి? ప్రత్యుపకారము. 6వదిగా చూసినట్లయితే 25వ అధ్యాయం 25వ వచనం. నా ఏలినవాడా దుష్టుడైన నాబాలును ఏం చేయొద్దు? లక్ష్య పెట్టవద్దు. చూసారా, తన భర్త నాన్న దుష్టుడు అంటుంది. ఎందుకంటే సాతాను సమ్మతులు. ఆకాశానికి భూమి అంటే ఇష్టం లేదు, భూమికి ఆకాశం అంటే ఇష్టం లేదు. అందుకే దైవజనులు ఏమన్నారు? భూలోకం ఎప్పటికీ నీ బరే, పరలోకం ఎప్పటికీ నీ బరిని ప్రేమిస్తే గురి చేరలేవు. గురిని కావాలనుకున్నవాడు బరిలో ఉండరాదు అన్నారు. ఈమె కూడా ఏమంటూ ఉందంటే, నా పేరులోనే నా తండ్రి సంతోషం ఉంది, మరి అలాంటిది నా భర్త సంతోషం కొరకు నేను ఎందుకు ఇలాంటివి చేస్తాను అని భావిస్తాను. ఏమంటుంది? నా ఏలినవాడా. దావీదుని ఏమంటుందండి? ఏలినవాడా. ఈమె ఎవరో చెప్పనా? ఫస్ట్ ఈమె ఎవరో చెప్పనా? ఈమె ఇశ్రాయేలీయురాలు. డౌటే లేదు ఇందులో. ఇందాకే మీరు అన్నారుగా, హెబ్రీ స్త్రీలు ఏమైనా వారు. ఇందాక ఆమెలో చురుకుదనం కనపడినట్టుంది ఆమె లక్షణాల్లో. ఈమె ఎవరంట? చురుకైనది. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో ఒకటి మాట, మంత్రస్థానుల నుండి తన బిడ్డలను కాచుకున్నటలో వారు చెప్పిన సాక్ష్యము చురుకైన వారు హెబ్రీ స్త్రీలు అంటూ. ఈమె చురుకుదనంతో ఈమె ఏం చేస్తూ ఉందంటే, ఈమె పరలోక తలంపు కొరకు ఆశగా చూచే స్త్రీ కనుక ఈమె స్పష్టంగా వెల్లడి చేస్తూ ఉంది. నా ఏలినవాడా దుష్టుడును ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. తర్వాత అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. అంటే ఇవేమంటుందంటే, మీరు అపార్థం చేసుకోవద్దు, మీరు కోపగించుకోవద్దు. మీరు పంపించినటువంటి ఆ పనివారిగా నాకు కనబడుంటే నేనే అన్ని సిద్ధపరచుండేవాడిని. నా భర్తను వారు ఇల్లు అడిగారంట, అతను అసలే దుష్టుడును మూర్ఖుడునై ఉన్నాడని చెప్తుంది. అంటే ఈ జరిగినటువంటి వృత్తాంతమునకు ఈమెం చెప్తుందంటే క్షమాపణ చెప్పుకుంటుంది అన్నమాట. ఎంత ఘనురాలు చూసారా? మన వాక్యంలో చూసినట్లయితే మరో మాట, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా
మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే యేసు క్రీస్తు ప్రభు వారిని బట్టి. ఎందుకంటే దావీదు అనగా దయా హృదయము గలవాడు. ఏ రీతిగా క్రీస్తు ప్రభు వారు ఆయన ఎదుట మనము కనపరుచుకున్న క్షమాపణ బట్టి మన ప్రార్థనా మెట్లలో 2వ మెట్టు పాప క్షమాపణ. ఎందుకంటే భక్తులైనటువంటి వాడు ఒక అద్భుతమైనటువంటి కీర్తనలో రాస్తూ ఉన్నారు. ఏమిటనగా, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు, వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము, వేషధారులను ద్వేషించు ఆశతో మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. ఏమిటట? మోషే కంటే ఈయన శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించును. దేవుని ప్రియబిడ్డలారా, దావీదు క్షమాపణ అనగా దయ చూపించు అని దగ్గరికి వచ్చిన వారిని ఎవరినైనా సరే విడిచిపెట్టేసి కూడా అంత గొప్ప మనసు దావీదునది. అందువలన ఈమె ఎప్పుడైతే తన భర్త విషయంలో తన భర్త యొక్క పాపాన్ని ఆమె ఒప్పుకుంది, ఆమె చేసినటువంటి ఆమెకు తెలియని విషయాన్ని ఆమె చెప్పుకుంది, నా ఏలిన వాడా నన్ను క్షమించు అని అనగానే ఆమెలో ఎవరు, దావీదులో ఆమెకు ఎవరు కనిపించారంటే క్రీస్తు యొక్క దయ ఆమె కనిపించిందట. అందుకే వాక్యం ఏమని చెప్పబడింది? ఏమని చదవమన్న మాట, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన అనగా క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇది 6వ లక్షణం, క్షమాపణ. ఇక ఆఖరి లక్షణము తగ్గింపు. వాక్యంలో చూద్దాము. 40వ వచనం చదవండి. దావీదు సేవకులు కర్మెలులో ఉన్న అబీగయీలు వద్దకు వచ్చి, దావీదు మమ్మును పిలిచి నన్ను పెళ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపెననగా, ఆమె లేచి సాగిలపడి నా ఏలిన వాని చిత్తము. ఈమెలో ఉన్న ధైర్య సాహస లక్షణాలను గమనించిన దావీదు మహాభక్తుడు ఇలా నాబాలు మరణించాడని తెలిసిన తర్వాత కొన్ని దినాలకు తన పరిచారకులను పంపించి, ఇదిగో అబీగయీలు, ఇదిగో దావీదు మహారాజు నిన్ను వివాహము చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నారు, నీ సమాధానమును తెలపమని ఆయన పంపించారనగా నావేమంటుందంటే, దావీదు సేవకులను కర్మెలులోనున్న అబీగయీలు నొద్దకు వచ్చి దావీదు ఏమంటున్నాడట, మమ్మను పిలిచి నిన్ను పెండ్లి చేసుకొనుటకై తోడుకొని రమ్మని పంపిననగా ఆమె లేచి, ఏమంటుంది? ఆమె లేచి, తగ్గింపులో మొదటి లక్షణము సాగిలపడుట. సాగిలపడి నా ఏలిన వాని చిత్తము అంటే నిర్ణయము ఆయనకే, ఆయన ఎలా అంటే అలాగా. రెండవది తన చిత్తమును కాక తన ఏలిన వాని చిత్తమును. ఈ రోజు వాక్యములో భార్య భర్తల యొక్క సముదాయమును, భర్త ఎక్కువ కాదు, భార్య తక్కువ కాదు, భార్య ఎక్కువ కాదు, భర్త తక్కువ కాదు. ఇక్కడట భర్త యొక్క విలువకు భార్య గౌరవము, భార్య యొక్క పనికి తగ్గ ప్రశంస భర్త ఇచ్చినట్లయితే ఆ కుటుంబము ఘనము అని వాక్యములో వ్రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈమెమంటుంది? సాగిలపడి అనగా దావీదు యొక్క నిర్ణయానికి సాగిలపడి నా ఏలిన వాని చిత్తము, తరువాత నా ఏలిన వాని సేవకుల కాళ్ళు దాసురాలు నాకు నేను సిద్ధముగా. అక్కడ ఏమని రాయబడిందండి? నా దాసురాలైన నా ఏలిన వాడైన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు నేనేమై ఉన్నా? సిద్ధమై ఉన్నా. మిగిలిన రాణులు ఏమంటారు?
కాళ్ళు కడుక్కుంటా నీళ్ళు పట్టుకరా, ఈ చెంబు బాగలా, ఈ డొక్కు బాగలా, ఈ బకెట్ బాగలా, ఇలాగా వంకలు పెట్టే వాళ్ళు అయితే ఈమెమంటుంది, తన కాళ్ళు కడుగుట కూడా తనకు భాగ్యమట. తనను తాను తగ్గించుకునేవాడు ఇప్పుడు హెచ్చింపుడు. తర్వాత చదవండి. త్వరగా లేచి ఎక్కి దావీదు ఆమెను తనలో ఉన్న తగ్గింపు గుణమే అనగా దేవుని యొక్క సంతోషము, దేవుని ప్రియుడు ఇప్పుడు ఏమైపోయారంట, ఒకటైపోయారు. ఇందాక ఏమని చెప్పాను, 2 కత్తులు ఒకే పదును, ఒకే వెడల్పు, ఒకే ఎత్తు, ఒకే పదునులో ఉన్న ఒక వరలో ఉంచడు దేవుడు. అలాగే ఆకాశమునకు భూమికి ఉన్న వ్యత్యాసము నాబాలునకు అబీగయలకు ఉంది. 10 దినముల తర్వాత నాబాలు చనిపోయిన తర్వాత దేవుని ఏర్పాటును బట్టి ఈమె ఎవరైపోయింది, దావీదు యొక్క భార్యగా మారిపోయింది. ఈ విషయం ఏమీ తప్పు కాదండి. తన సహోదరి అనగా దావీదు సహోదరి పేరు అబీగయేలు, అలాగే తర్వాత వివాహం చేసుకుని ఈమె పేరు కూడా అబీగయేలే. వాక్యం ఎంత సుస్పష్టంగా చెప్తుందంటే, తన సహోదరైన అబీగయేలు చరిత్ర దావీదులో తన కుమారునికి ఒక స్థానం ఇవ్వటానికి మాత్రమే, కానీ ఈమెకు మాత్రము ఇశ్రాయేలు వంశీకులలో ఒక చరిత్ర నూతనముగా లిఖింపబడుటకి ఈమె సహకారం. ఈరోజు చిన్న ఒత్తైనా సరే దీపము వెలిగించడానికి నూనె, దీపపు గుడ్డు సరిపోదు, కానీ దాన్ని కావడానికి ఏం కావాలి, ఒత్తె కావాలి. ఇశ్రాయేలు అంతటి మహా సామ్రాజ్యము నూనెగాను, దానిని భద్రపరచగలిగే మహారాజైన దావీదునకు ఆ దీపము విలువను ఇచ్చేటటువంటి కారు నిప్పు ఏమైతే ఉన్నదో, మహాఘనమైనటువంటి ద్వీపం ఏదైతే ఉన్నదో, ఆ ఒత్తిగా ఈ అబీగయేలు పనిచేసింది. ఇశ్రాయేలు తను ఇచ్చిన మాట ప్రకారమే ఇశ్రాయేలు సేవకులకు ఎంతో పనిచేసింది, వాక్యములో ఎంతో గొప్ప పని చేసింది. మరి ఈ అబీగయేలు యొక్క ఆతురత ఇందాక చూశారు కదా, మొదటి లక్షణము నుండి మీరు చూసుకున్నట్లయితే ప్రారంభము నుండి చురుకుదనములో కావచ్చు. మొదటి నుంచి లక్షణాలు ఒకసారి చెప్పండి అమ్మా. ఆమె మొదటిగా సుబుద్ధి గలది, అనగా ఆత్రుత కలిగినటువంటి, అనగా దేవుని ఆలోచన బట్టి తొందరపాటు గుణము గల వారు త్వరగా ఆలోచన చేస్తారు. సుబుద్ధి గలది, జ్ఞానవంతురాలు, చురుకైనది, ధైర్యము గలది. ఈ 4 విషయాలు దేనికి వస్తాయి, ఆతురతకు వస్తాయి. తర్వాత మిగిలినవి ప్రత్యుపకారము అనగా జాగ్రత్త. తన భర్త విషయంలో ఏం చేసింది, తన దగ్గరికి వచ్చి క్షమాపణ, ఇలాంటి గుణములు. ప్రత్యుపకారము, క్షమాపణ, 4వది తగ్గింపు. తగ్గించుకున్నది గనుక తన జాగ్రత్తను బట్టి దేవునిలో హెచ్చింపబడింది. దేవుని ప్రియబిడ్డలారా, ఈ అబీగయేలు ఎంత ఘనమైనటువంటి దేవుని పనిలో సాగిందంటే, దావీదు యొక్క రాజ్య వ్యాప్తిలో ఈమె ఒక భాగం అయిపోయింది. ఈరోజు మనము కాకపోతే మన ఇంటి మీదకు ప్రతిరోజు ఏదో ఒక ముప్పు రాక మానదు, ప్రతి ఇంటి మీద తిప్పలు రాక మానవు. కానీ మనం ఎలా ఉండాలట, నీవే నమ్మిక